హాయ్ హలో వెల్కమ్ టు ఈజీ క్రేజీ తెలుగు. నేను మీ ఆర్జే ప్రజ్ఞ. చాలా రోజుల తర్వాత వీడియో చేసేసాను. వచ్చేసింది డోలీకి గోల్డ్ మెడల్ వచ్చింది. అసలు ఏంటి, దేంట్లో వచ్చింది అండ్ ఆ విశేషాలన్నీ ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. అదిగో బుడ్డది వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. సో ఎందుకు వచ్చాము అని అంటే, మన పాప డ్రాయింగ్ గీసిందనమాట. సో 12th ఆల్ ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ కాంపిటీషన్ 2025 జరిగిందనమాట. సో దాంట్లో మన స్కూల్ తరపున పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో డోలీ 4th క్లాస్ కదా, 4th A1 సెక్షన్ నుంచి దీనికి ఇంకొక అమ్మాయికి ఇద్దరికి గోల్డ్ మెడల్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ ప్రైజ్ ఆక్యుపై చేశారు ఇద్దరు. ఈ నేషనల్ లెవెల్ ఆర్ట్ ఫెస్ట్లో సెలెక్ట్ అయిన గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ అయితే ఒక స్కూల్ బ్యాండ్తో స్టార్ట్ అయింది. ఏంటి వీళ్ళంతా ఏం గీస్తున్నారు అనే కదా డౌట్. సో ఇక్కడ లైవ్ ఆర్ట్ కాంపిటీషన్ కూడా జరిగిందనమాట. అండ్ లైవ్లో మనం అక్కడ ఎన్రోల్ చేసుకుంటే మనకు ఒక ప్యాడ్ అండ్ A3 షీట్స్ అండ్ వాటికి కావాల్సినటువంటి పెయింటింగ్స్ కానీ అదర్ పెయింటింగ్ మెటీరియల్ అంతా కూడా ఇస్తున్నారు. అండ్ ఒక స్టాల్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. అక్కడ కావాల్సిన వాళ్ళు అక్కడ బై చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని తీసుకురావచ్చు. అసలు ఈ పాప చూసారా ఎంత క్యూట్గా వేస్తుందో, అసలు ఎంత ధైర్యంగా వేస్తుందో. ఇంత చిన్న పాప దగ్గర నుంచి కూడా 70 years వాళ్ళు కూడా కనిపించారు నాకు ఈ ఎగ్జిబిషన్లో. సో చూస్తూ ఉండండి, అందరినీ ఒకసారి చూపించేస్తాను. సో వీళ్ళే వెయ్యాలి అని ఏమీ లేదనమాట. సో మనమైనా ఎన్రోల్ చేసుకోవచ్చు లైవ్ ఆర్ట్కి. ఇది చాలా బాగా నచ్చింది నాకు. సో ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అనిపించింది. అండ్ చాలామంది నేను రికార్డ్ చేసే టైంకి రఫ్ స్కెచెస్ గీసి అప్పుడే పెయింటింగ్ స్టార్ట్ చేశారనమాట. ఇది నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ కాబట్టి మన విజయవాడలో వాళ్ళే కాకుండా ఇంకా అదర్ స్టేట్స్ నుంచి కూడా పిల్లలు అండ్ పెద్దవాళ్ళు రావడం జరిగింది. సో ఓన్లీ చిన్నపిల్లలు లేకపోతే కాలేజ్ స్టూడెంట్సే వేయాలి అని కూడా లేదు. సో ఏజ్ గ్రూప్ ఏదైనా కానీ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ కాంపిటీషన్లో. అండ్ ఇక్కడ స్నాక్స్ కానీ వాటర్ కానీ పిల్లలకి రస్నా కూడా ఇచ్చారు అండ్ కొన్ని డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈయనైతే అసలు ఏం గీస్తున్నారో చూపించలేదు నాకు. ఇది చూడండి, HCU ఇన్సిడెంట్ లాగా ఉంది కదా, బుల్డోజర్తో ట్రీని పడగొట్టేస్తున్నారు. సేవ్ ఎర్త్ అబ్బా. చెట్లు లేకపోతే మనిషి లేనే లేడు కదా. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మనకు కూడా ఒక వైట్ పేపరు, ఒక స్కెచ్ ఇస్తే మనం అసలు ఏం డ్రా చేస్తాం అని నా బుర్రని నేను అడగగానే నా బ్రెయిన్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, నేనైతే ఒక లీఫ్, ఒక ఫ్లవరు, లోటస్, ఫస్ట్ ఇవే వస్తాయి నా చేతికి. ఆ తర్వాత స్మైలీ, అలా తర్వాత బర్డ్స్, వాటర్ ఫ్లో, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి క్రియేటివిటీ. ఇక్కడ చూడండి, ఆమె ఆర్టిస్ట్ అనమాట. సో డ్రాయింగ్లో పైన సెంటెన్స్ కూడా రాశారు, చెట్టు లేకపోతే నువ్వు లేవురా అని పైన లైన్ కనిపించింది నాకు. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏం డ్రా చేస్తారు? ఫస్ట్ మీకు పేపర్ దొరకగానే యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీ బ్రెయిన్లో తట్టే
ఆ ఆర్ట్ ఏంటి, ఇగో ఇవే ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. డబ్బులకే సుమా, ఫ్రీగా అయితే కాదు. ఈలోపు డోలీ వాళ్ళ స్కూల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు. సో వాళ్ళంతా లైన్ ఫామ్ అయ్యి అండ్ గ్రూప్ ఫోటోకి సిద్ధంగా ఉన్నారనమాట. అందరూ మా వాళ్ళ మెడల్స్ని తీసుకొని ఏ అని పోజ్ ఇచ్చే టైం అనమాట. అది సంగతి. ఈరోజు ఇలా గడిచింది. ఈయన డోలీ వాళ్ళ ఆర్ట్ సార్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.